మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సరే, అందరూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఇంకొద్దులే మనకి యాక్టింగ్ అనుకున్న ఆర్టిస్టులు కానీ ఎక్కువ పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారిని చూసాం ఇక్కడ, లేకపోతే సుమలత గారిని చూసాం, సౌందర్య గారు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఆ టైంలో చనిపోయారు. మీరు ఎందుకని పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే? డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డెఫినెట్గా పిలిచారు, వచ్చారు. కొంతమంది లీడర్స్ మన ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇన్వైట్ చేశారు, రాండి మీరు రావాలి పాలిటిక్స్ అని. ఎందుకు నాకేం నచ్చలే. ఎందుకు వాళ్ళు తిట్టే తిట్లు మనకు అవసరం అనిపించిందా? ఇప్పటి వరకు మంచి పేరుంది. అదేం కాదు, నేను అప్పుడే చెప్పాను కదా మీకు, ఐఎమ్ అ సింపుల్ మ్యాన్. మోడరేట్ లివింగ్ ఇష్టపడతాను, మోడరేట్. అండ్ నాకు పెద్దగా అది కావాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆ డబ్బుని ప్రొటెక్ట్ చేసడానికి ఒక పవర్ కావాలి, ఇలాంటి ఆలోచన నాకు లేదు ఎప్పుడు. అండ్ నేను ఎవరికైనా కానీ డబ్బు లెక్కలో చాలా కరెక్ట్గా ఉంటాను. ఒక అబద్ధం చెప్పడం కానీ, వాళ్ళు ఎక్కువ ఇస్తే రిటర్న్ పంపించేస్తాను, కానీ నేను దాన్ని దాచిపెట్టడం బుద్ధి నాకు లేదు. పాలిటిక్స్లో కుదురుతుందేమండి? డెఫినెట్గా కుదరదు. నాలాంటి వాడు ఎక్కడ ఫిట్ అవుతారు పాలిటిక్స్కి? ఎక్కువ పంపిస్తారంటే రెమ్యునరేషన్ ఎక్స్ట్రా వచ్చినా పంపించేస్తారు డెఫినెట్గా. చెప్తుంటారు అందరూ, దేవరాజు గారు అప్పుల్లో తీసుకున్న రెమ్యునరేషన్లకి 100 కోట్ల ఆస్తులు కొనేశారు బెంగళూరులో అంటుంటారు తెలుగులో చాలా మంది. మైసూర్ ఫామ్ హౌస్లని రకరకాలుగా చెప్తుంటారు. ఐ డోంట్ నో. ఇక్కడ వర్క్ చేశాను, అక్కడ వర్క్ చేశాను అంతే. బట్ ఇది పుట్టిల్లు, అది మెట్టినిల్లు అంతే. అంతే, అబ్బాయిలకైనా కానీ అంతే, అమ్మాయిలకైనా అంతే. సార్, మిమ్మల్ని మీరు వచ్చిన కొత్తలో కాంపిటీషన్ అనుకోలేదు ఎవరు కూడా? విలన్స్ అమ్మో చాలా ఫాస్ట్గా దూసుకొని వెళ్ళిపోతున్నారు దేవరాజు గారు, కష్టం మనకి అనుకున్నారండి. అది ఉంటుంది అది. బట్ అప్పటికి కొత్తగా ఇంకా కొంతమంది విలన్స్ బిజీగా ఉన్నారు. అప్పుడు మన హిందీ నుంచి శరత్ సక్సేనా ఉన్నారు, రామిరెడ్డి గారు ఉన్నారు, అప్పుడు అంకుశం వచ్చేసి రామిరెడ్డి గారు ఉన్నారు, శరణ్ రాజ్ గారు అప్పటికి రీచ్ అయిపోయి ఇదే అయిపోయారు. అంతే అంతే అండి. ఇంకా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. హిందీ నుంచి తేవటం, తమిళ నుంచి తేవటం, అది ఉన్నారు. మన రఘువరన్ గారు వచ్చి చేసేవాళ్ళు, ఇలా జరిగారు. రామిరెడ్డి గారు పీక్లో ఉన్నారు. పీక్లో మీరు చాలా సినిమాలు చేశారు కదా కలిసి? అవునవును, చాలా సినిమా చేయలేదు, 1-2 సినిమాలు చేసాము. భారతనారి సినిమాకి రామిరెడ్డి గారి సినిమా అంకుశం ఆ సినిమా 2 నంది అవార్డుకి పైపోటీలు. ఓకే, అయ్యారు. అప్పుడు అవార్డు ఎవరికి ఎలా దేవరాజు గారికి ఎలా, రామిరెడ్డికి వేయాలంటే అల్టిమేట్లీ లేదు, రామిరెడ్డి గారు ఏదో ఒక పర్టికులర్ ఏరియా నుంచి వస్తారు కదా ఆంధ్రాలో. ఓకే, రాయలసీమ సైడ్ నుంచో ఎక్కడి నుంచో వస్తారు. ఓకే, సో అక్కడికి ఒక అవార్డు కూడా లేదు, ఆయనకి ఇస్తామని ఆయనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాకు వచ్చింది. సార్, రామిరెడ్డి గారిని నిజంగా చాలా మంది మర్చిపోయారు సార్. ఎలా ఉంటారు సార్ రియల్ లైఫ్లో ఆయన పర్సన్? అసలుకి క్యారెక్టర్లో తెలుసు మాకు సార్. క్యారెక్టర్ సినిమా ఇట్స్ ఓన్లీ క్రియేటెడ్ కదా సార్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కాన్ బీ లైక్ దట్. ఎందుకు ఉంటారు లైఫ్లో? ఎందుకోసం ఉండాలి లైఫ్లో? అలా ఉండరు. సినిమాలో డ్రామా కోసం అలా చేస్తారు. అందరూ మంచివాళ్ళు సార్, ఆల్ ఫ్రెండ్లీ పీపుల్, నైస్ పీపుల్. మీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉందా? ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్, ప్రొఫెషనల్ అంతే. సినిమాలో కలిసి యాక్ట్ చేయటం అంతే. బట్ హీరోయిన్కి ఈక్వల్గా ఉండే క్యారెక్టర్స్ చాలా మంది మీతో పాటు విలనిజం కూడా చేశారు కొన్ని సినిమాలలో. ఆ టైంలో అని అనిపిస్తుంది, అంటే హీరోకి ధీటుగా ఉంటే ఓకే, హీరోయిన్ దగ్గర కూడా మనం తగ్గి చేయాల్సి వస్తుంది, విలన్గా మనమే కొట్టించుకోవాలి, లేకపోతే మనమే ఓడిపోతాం చివరికి అన్నప్పుడు, ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమన్నా అనిపించిద్దా అవసరమా మనకి ఈ రోల్ ఒప్పుకోవటం అని? అట్లానా? లేదు, నేను విలన్గా చేసేప్పుడు నాకేం అది అనిపించలేదు. బట్ ఒక హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది కదండి, డెఫినెట్గా. అప్పుడు వదుకోవాల్సి వస్తుంది. విలన్గా చేసేప్పుడు ఇట్ డోంట్ మ్యాటర్ ఫర్ మీ. ఓవర్ ఇట్ ఈస్ ది ప్రొటగనిస్ట్ అండ్ ది యాంటాగనిస్ట్, గో ఆన్, అంతే. బట్ ఆ ఇంపాక్ట్ హీరో రోల్ మీద పడదా మీకు ఎప్పుడు? అంటే అక్కడ చేసినప్పుడు కూడా ఇక్కడ హీరోగా చేస్తున్నారు కదా, ఇక్కడ ఈ రోల్ మీద పడదా? లేదు, అప్పుడు లేదు. నేను ఇక్కడ హీరో అయిన తర్వాతే అక్కడ తగ్గింది నాకు. ఓకే. అండ్ ఇంకొకటి తగ్గటానికి రీజన్ ఏంటంటే, అప్పుడు నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్
మీ సినిమాకి తెలుగులో మంచి డబ్బింగ్ రేట్లు వస్తున్నాయి, మీరు ఇక్కడ హీరోగా చేస్తున్నారు, మీరు అక్కడ విలన్ చేయడం వల్ల ఆ డబ్బింగ్ రేట్లు తగ్గిపోతున్నాం మనకి. ఓ మీ టైంలో అది కూడా ఉందా? ఓకే. సో మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అనే లాగా లాగారు కొంచెం. ఇలాంటి రీజన్స్ ఒక 2-3 రీజన్స్ వల్ల సో అక్కడ తగ్గించి ఇక్కడ హీరోగా కాన్సన్ట్రేట్ ఎక్కువ ఇక్కడ చేశారు, హీరోగా కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సార్, సిల్వర్ స్క్రీన్ మీద ఒక హీరోగా, ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ఫుల్ జర్నీ మీది. అలానే ఇప్పుడు మీరు హీరోలు, మీ పిల్లలు కూడా హీరోలు అయిపోయారు. మీరు హీరో, మీ పిల్లలు హీరోలు అయిపోయారు. ఇంకేంటి లైఫ్లో ఏం అచీవ్ అవ్వాలి, ఇంకా ఇది ఫుల్ఫిల్ చేయాలి, ఇంకా ఇది డ్రీమ్ ఉంది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ ఒక్కటి, ఒక ఆర్టిస్టు నేను ఫుల్ఫిల్ అంటే అది తప్పు. ఎందుకంటే దిస్ ఇస్ అ క్రియేటివ్ జాబ్. ప్రతిరోజు కొత్తగా ఏదైనా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎన్ని రోజుల వరకు నాకు ఈ అవకాశాలు వస్తాయో వర్క్ చేయడానికి, భగవంతుడు హెల్త్ ఇస్తాడో అన్ని రోజుల వరకు వర్క్ చేస్తూ ఉండేది. దాన్ని మిగిలింది ఏమైనా వస్తే అవకాశాలు దాన్ని ట్రై చేయాలంటే చేసేది. చాలామంది అడుగుతుంటారు మిమ్మల్ని, మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని. సో అలాంటి అవకాశాలు చేసేది. ఎంతవరకు హెల్త్ ఉంటుందో అంతవరకు సర్వ్ చేసేది అంతే. చాలా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు మన యంగ్ హీరోస్కి విలన్గా చేయమన్నా కానీ అంత హెల్దీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి సార్ 70 వయసులో కూడా ఇంత అందంగా, ఇంత యంగ్గా, ఏం డైట్ ఫాలో అవుతారా ఏమన్నా? చెప్పాను కదా సార్ అప్పుడే, దొరికింది తింటాను, మోడరేట్ డైట్ అంతే అంతే, ఇంకేముంది. ఏది ఎక్కువగా చేయను అంతే. ఏ పని చేసినా దానికి తగినట్టు ఎంత చేయాలో అలాగే చేస్తాను. ఏనా కావచ్చు, ఏ అలవాటైనా కావచ్చు, అన్నీ లిమిట్లోనే ఉంటాయి. ఓకే. భోజనాలు లిమిట్లోనే ఉంటాయి. భోజనాల్లో అది వద్దు ఇది వద్దు అని ఏ రోజు చెప్పును, అన్నీ తింటాను. జిమ్ ఏం లేదు, అన్నీ వెయిట్స్ గీస్ ఏం లేదు, అన్నీ ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజెస్, వాకింగ్, అది. సో లాస్ట్ ఫైనల్గా ఇంతగా మిమ్మల్ని ప్రేమించి ఆదరించిన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? సార్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ తెలుగు ఆడియన్స్. నేను అప్పుడు చాలా సినిమాలు అవకాశాలు వచ్చాయి, చాలా సినిమాలు చేశాను. దే లవ్డ్ మీ, దే ఎన్కరేజ్డ్ మీ. అండ్ అంత కాకుండా ఇంత గ్యాప్ ఇచ్చి ఇంత సినిమా ఇప్పుడు తక్కువ సినిమాలు చేసినా కూడా ఇప్పుడు నన్ను గుర్తించి, నేను ఒక్క సినిమా చేస్తే దానికి ఇంత పెద్ద రెస్పాన్స్ రావటం, ఇప్పుడు మీరే చెప్పారు, చాలామంది ఫోన్ చేసి మిమ్మల్ని అడిగారు. భరత్ అని నేను చేసినప్పుడు ఎక్కడున్నారు ఆయన, ఏం చేస్తున్నారు, ఏం తెలియదు అని అంత అభిమానం పెట్టుకున్న తెలుగు శాస్త్రికి ఎప్పుడు నేను నా వందనాలు చెప్పుకుంటాను. అండ్ ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ ఐ లవ్ ది లాంగ్వేజ్, ఐ లవ్ ది అట్మాస్ఫియర్, ఐ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ దర్. చాలా మంచి అనుభవాలు ఉన్నాయి, మంచి గుర్తింపులు ఉన్నాయి అక్కడ. మంచి డబ్బు ఇచ్చింది. ఎప్పుడు ఆ సంబంధాలు అలాగే ఉండాలి అనుకుంటా. సో ఇంకా మంచి మంచి మూవీస్లో ఇప్పుడున్న మా యంగ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళ సినిమాల్లో కూడా చేయాలి సార్. అంత ఎనర్జీగా ఉన్నారు కాబట్టి మంచి క్యారెక్టర్స్ రావాలి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి అని డైరెక్టర్స్ని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్ని మనం మర్చిపోలేం. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో సూన్ విల్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.